కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని కేటీఆర్ హరీష్ రావు పిలుపునిచ్చారు. ఓటర్లు ఆలోచించి గులాబీ పార్టీకి పట్టం కడితేనే హైదరాబాద్ వాసులకు హైదరాబాద్ తొలగిపోతుందని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు సహా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, పార్టీ అభ్యర్థి మాగంటి సునీత హాజరయ్యారు. కారు బుల్డోజర్ మధ్య పోరు నడుస్తోందన్న కేటీఆర్, ఇంటికి కారు రావాలో బుల్డోజర్ రావాలో ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరిని కలిసి వాస్తవాలు చెప్పాలని, ప్రభుత్వం ఎంత బాకీ ఉందో వివరించాలని పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 2 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాబోతోందని, హామీలన్నీ నెరవేరుస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. పోయినసారి ఇక్కడ అజారుద్దీన్ గారు పోటీ చేసింది మీ అందరికి తెలుసు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అజారుద్దీన్ గారు మరి మళ్ళా టికెట్ అడుగుతాడేమో అని చెప్పి ఏం చేసిండు, ఈసారి దానికి ఏదో ఎమ్మెల్సీ ఇస్తున్నా అని చెప్పి ఒక కాగితం మీద తయారు చేసి ఆయన ముఖాన కొట్టిండు, ఆయన కట్టుకొట్టిండు, బక్రా చేసిండు. ముఖ్యమంత్రికి కూడా తెలుసు అది నిల్వది, అజారుద్దీన్కి ఇచ్చే ఎమ్మెల్సీ కోర్టులో నిలబడది, కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నది. అట్లాగే పక్కన షేక్పేట్ల ఖబరస్థాన్కు జాగా ఇచ్చినా అన్నాడు, అక్కడ పోతే అది నిలబడది కోర్టులో అని తెలుసు. ఆర్మీ వాళ్ళు వచ్చి వాళ్ళు నిలగొట్టిరు అక్కడ. అట్లాగే 42% రిజర్వేషన్ అంటాడు, అది కూడా కోర్టులో నిలబడదని తెలుసు. ముఖ్యమంత్రికి తెలిసి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల్ని, బీసీలని, మైనారిటీలను మోసం చేస్తా ఉన్నాడు. అందుకే మరి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తే తప్ప మరి ఈ హామీలు అమలు కావు. జూబ్లీహిల్స్ గల్లీలో మీరు పంచుకొడితే ఢిల్లీలో అధిష్టానం అదిరి పడాలి. రేపటి రోజున ఖచ్చితంగా ఒక్కొక్క వాగ్దానం అమలు కావాలి. యావత్ తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజల వైపు చూస్తోందన్న హరీష్ రావు, రేవంత్ రెడ్డికి సురుకు తగలాలని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మాగంటి సునీత గెలుపు యావత్ తెలంగాణ ప్రజలు, హైదరాబాదితుల గెలుపని అన్నారు. దేశంలో ఆదర్శ రాష్ట్రంగా కేసీఆర్ గారు తయారు చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేశంలో అత్యంత అవినీతి రాష్ట్రం ఇవాళ తెలంగాణను తయారు చేసిండు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో బిల్లు రావాలంటే 12% కమిషన్ ఇవ్వాలట. ఎవరన్నా ఇల్లు జాగా వాళ్ళ భూముల విషయాలు పరిష్కారం కావాలంటే 40% భూమి రాసియాలట. ఈ రోజు అందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఇది మాగంటి సునీతమ్మ గారి గెలిపే కాదు, యావత్ తెలంగాణ ప్రజల గెలుపు, హైదరాబాదితుల గెలుపు, మహాలక్ష్మి రాణి అక్కా చెల్లెళ్ల గెలుపు, ఇది అందరి గెలుపు. రేవంత్ రెడ్డికి అర్థం కావాలి. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి గురయ్యారు. సమావేశంలో సునీత ప్రసంగిస్తూ గోపీనాథ్ ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని అన్నారు. తండ్రి ఆశయాల సాధన కోసం తాము ఉంటామని, తమ కుటుంబానికి అండగా నిలవాలని కుమార్తె మాగంటి అక్షర కోరారు. గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు, ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. గోపన్న అంటేనే జనం అంటేనే గోపన్న. గోపీనాథ్ గారి ఆశయాలు అందరం కలిసి ముందుకు తీసుకువెళ్తాం. ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. నాన్న ఆశయాలు ముందుకెళ్ళాలంటే మీ అందరు అమ్మకి సపోర్ట్గా ఉండి గెలిపేయాలి. నాన్న అనుకున్నవన్నీ మేము నెరవేరుస్తాము, మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము. జూబ్లీహిల్స్ లో మాగంటి సునీత గెలుపు ఖాయమైందని, ఎంత మెజారిటీ అన్నదే చర్చ అని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు.